ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న 20 పేపర్లో చూసిన. ఏం జరిగింది? కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని ఏం చేశాడు? భయపెట్టి బెదిరించి చేసి హెరాస్ చేసి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా నీ అమ్మని అక్కని తల్లిని చెల్లిని ఆలి అందరూ ఆడోళ్ళే, స్త్రీకి మగవాడే. ఇది జనసేననా కామసేననా? చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే కామాంధుల సేన అని ఈరోజు అందరికీ కూడా అనుమానం కలుగుతుంది. సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదు. ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా వాట్సాప్లో ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా? బయటకు వస్తే ఇది జైల్లో పెట్టాలన్నా, బొక్కలు వేసి కొట్టాలన్నా? అది కొట్టడం కదా దేవుడు, కానీ బొక్కలు అయితే వేయాలన్నా? అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అనవసరంగా ఎదవనైపోయా. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకుంటారు? 5 అబార్షన్లు అయినాయి. ఒక్కసారి పోయితేనే వాడు ఒక్కసారి పోతేనే 5 అబార్షన్లు అవుతాయా? చెప్పరా చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. దానికి ఇష్టం ఉంది, వానికి ఇష్టం ఉంది. దాని అవసరం అయిపోయింది, వీని అవసరం అయిపోయింది. అచ్చా, సహజీవనం చేశారు, ఇష్టపడి కలిసి తిరిగారు. 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ కావడం ఏంటి? 5 సార్లు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది. అసలు ఏమీ జరగలేదు. ఒకవేళ ఎమ్మెల్యే వినకపోతే మాకు చెప్పండి, నేరుగా వెళ్ళి సాక్షిలో కూర్చుందాం. ఏమండి, ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంది, బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి. వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు. బుద్ధున్నాడు ఎవడో టీవీ లైట్ అండి, కానీ మేము వేస్తాం. ఏం గోరంట్ల మాధవ్ బట్టలిప్పుకొని తిరుగుతున్నప్పుడు మీరు డిబేట్ చేశారా? మీరు టాపిక్ చిన్న బ్రేక్ తీసుకుందాం. మంత్రులందరూ కూడా మిగతా లేడీస్ తో మాట్లాడుతున్నప్పుడు మీరు డిబేట్లు చేశారా? అదే మా స్పెషాలిటీ. మరి డబ్బుల విషయంలో మాట్లాడటం ఏంటి? ఏమిటండి మీరు మాట్లాడేది? నేను నీకు ఇప్పటికత్తగా ఉండలేనయ్యా. నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. ఆయనకి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. మీరు చెప్పినట్టుగా తిరుపతిలో నివసిస్తున్నప్పుడు రెంట్ కట్టమంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఒక జర్నలిస్టుని ఒక చైన్ పెట్టి శివ సినిమాలో శివలాగా చైన్ పట్టుకొచ్చి కొట్టి వాడికి 30 years ఉంటాయి.
అతను ఎదురు తిరగవచ్చు, ఎదురు తిరగకుండా కూడా తుక్కురే కొట్టేసింది ఆమె. నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. మరి అసలు యాక్చువల్గా దీనికి ఏంటంటే వైసీపీ వాళ్ళు ఒక 2-3 నెలల నుంచి ట్రాప్ చేస్తున్నారు. చెత్త మనుషులు, చెత్త బతుకులు, తయారయ్యారు. వారికి ఏం చెప్పారంటే మీరు వీడియోస్ అన్ని స్టోర్ చేసి పెట్టండి, అన్ని రికార్డ్ చేసి పెట్టండి. పెద్ద ప్లానింగే. ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరం ఉంది. గాడిది గుడ్డేం కాదు. ప్రతి కష్టంలోనూ మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా